వెల్కమ్ టు 108. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో హస్తం పార్టీ జెండా ఎగరేసింది. అలానే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు మంత్రులుగా కొందరు ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరు. గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన తాజాగా మరోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరి ఓ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి నేడు రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ప్రస్థానం మీ గురించి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వెంకటరెడ్డి 1963 మే 23న నరకెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లమాల గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పాపిరెడ్డి వ్యవసాయం చేసేవారు. పాపిరెడ్డికి 9 మంది సంతానం కాగా వెంకటరెడ్డి 8వ వాడు. హైదరాబాద్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేశారు. అనంతరం సిబిఐటి కాలేజీ నుంచి 1986లో బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ను పూర్తి చేశారు. ఆయన కాలేజ్ రోజులో నుంచి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ప్రస్థానం చూస్తే 1986లో జిల్లా ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి నేడు రాష్ట్ర స్థాయి కీలక నేతల్లో ఒకరిగా మారారు. ఇంకా చెప్పాలంటే ఒకానొక దశకంలో సీఎం అభ్యర్థి రేసులో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1999, 2004, 2009, 2014 వరుసగా 4 సార్లు నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో మంత్రిగా బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాలరెడ్డి చేతిలో వెంకటరెడ్డి ఓడిపోయారు. అనంతరం 2019 పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. నల్గొండ నియోజకవర్గం చరిత్రలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన తొలి నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్కి మంచి పట్టుంది. ఆ జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాలపై కోమటిరెడ్డి బ్రదర్స్కి గట్టి పట్టుంది. వారి అండతో గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ములుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితుడిగా ఉండేవారు. ఆయన అంటే వెంకటరెడ్డికి ఎనలేని అభిమానం కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తొలిసారి మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు చేపట్టారు. తొలిసారి ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు పర్యవేక్షించారు. ఇక 2009లో రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ముఖ్యమంత్రులు మారారు. ఆ తర్వాత వచ్చిన రోషయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వెంకటరెడ్డి పనిచేశారు. తెలంగాణ ఉద్యమ నేతల్లో 2011లో ఆయన మంత్రిగా పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసి పోరాడిన నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంకా తెలంగాణ ఉద్యమంలో భాగంగా కోమటిరెడ్డి 2011 అక్టోబర్లో శాసనసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన రాజీనామాను అంగీకరించలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీవితంలో విషాదగాథ. వెంకటరెడ్డికి ప్రతీక్ అనే కుమారుడు ఉన్నాడు. అతడు 2011లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో కోమటిరెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుమారుడు ప్రతీక్ జ్ఞాపకార్థం వెంకటరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నల్గొండలో 3.5 కోట్లతో పలు కాలేజీలు నిర్మించారు. ప్రతి ఏటా ఈ ఫౌండేషన్ ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తారు. ఇంకా చెప్పాలంటే 2009 రాజశేఖర రెడ్డి గారి మరణంతో 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను మార్పులు జరిగాయి. కాంగ్రెస్ దారుణమైన స్థితికి వెళ్ళిపోయింది. 2014, 2018లో తెలంగాణలో కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ సమయంలోనే ఎంతో మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వదిలి బీఆర్ఎస్లో చేరారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తన రాజకీయ జీవితాన్ని కల్పించిన కాంగ్రెస్ను వదలలేదు. ఎంతమంది ప్రలోభాలకు గురి చేసినా కూడా వెంకటరెడ్డి లొంగలేదు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచారు. అలా దాదాపు 10 ఏళ్ల కాలం పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. పార్టీపై ఆయనకున్న విధేయత, విశ్వసనీయత కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మరోసారి మంత్రిగా అయ్యారు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్కి నమ్మిన వ్యక్తి, కాంగ్రెస్ని నమ్ముకున్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నల్గొండ జిల్లా అనే అంతలా జిల్లాపై తన ముద్ర వేశారు.